రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. దాదాపు 30కి పైగా అజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ 9,355 కోట్ల మంజూరుకు ఆమోదముద్ర వేసింది. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు 2,943 తాగునీటి పథకాలను 1,801 కోట్లతో చేపట్టేందుకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. విశాఖపట్నంలో ఎన్ఐఏ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతి జిల్లాలో 63.01 ఎకరాలు సేకరించి లాజిస్టిక్స్ పార్కు ఏర్పాటుకు పర్యాటక పాలసీలో భాగంగా రాష్ట్రంలో క్యాన్సర్ల నిర్వహణకు ప్రత్యేక విధానం తీసుకొచ్చే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. పర్యాటక ప్రచారానికి 50 కోట్ల నిధుల వినియోగం, నెల్లూరులో ఐటీసీ వెల్కమ్ హోటల్, కడపలో మాధవి 3 స్టార్ హోటల్, విజయవాడలో సరోవర్ పోర్టికో హోటల్, కడపలో ఇంటిగ్రేటెడ్ అమ్యూజ్మెంట్ పార్కుకు ప్రోత్సాహకాలు కల్పించే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఐఐటీ, జేఈఈ, నీట్కు రెసిడెన్షియల్ కోచింగ్ అందించే ప్రతిపాదనలను ఆమోదించింది. పెద్దగెడ్డ రిజర్వాయర్ కమాండ్ ఏరియా ఆధునికీకరణ, కుప్పం నియోజకవర్గంలో ఫీడర్ ఛానల్స్, బీరగానిపల్లె రిజర్వాయర్ నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఎస్ఐపిబి సిఫార్సుల మేరకు పలు భారీ పెట్టుబడులకు ప్రోత్సాహకాలు ఇచ్చిన మంత్రివర్గం సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపిన పలు సంస్థలకు భూముల కేటాయింపులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజధాని అమరావతి కోసం 2వ విడత భూ సమీకరణ చేస్తున్న 7 గ్రామాల పరిధిలోని రైతులకు ఒక్కో కుటుంబానికి 1.50 లక్షల వరకు వ్యవసాయ రుణమాఫీ అమలు చేసే ప్రతిపాదనకు అమాత్యులు ఆమోదం తెలిపారు. 2026 జనవరి 6వ తేదీ కంటే ముందు తీసుకున్న రుణాలకు మాఫీ వర్తించనుంది.